అరే ఓట్లు ఓట్లు అంటారు, మా ఇంటికి ఎవ్వరు వస్తలేరు, ఓటేమని ఎవ్వరు అడుగుతలేరు. మా ఓట్లు కావా? మీ మోటార్ల లెక్క అవ్వడతలేమా? గింత అన్యాయం ఉంటాదుల్లా. మా పోరానికి ఎవ్వరు పిలుస్తలేరు, అదే ఎదురుంటోని చుట్టూ తిరుగుతాండ్రు. ఆడు మా ఓడు ఒక్కతోటోళ్ళే, గిదేం తరిక? మా ఓనికి శిలికకి చెప్పినట్టు చెప్పిన జర డిగ్రీ చదువురా అని. ఇప్పుడు చూడు, ఓటు లేదని ఎవ్వరు దేక్తనే లేరు. మా కొడుకు ఓటు లేదు కానీ మా కోడలకు ఉన్నదుల్లా సోమవారం వేసొస్తా అంటుంది. ఇగో గిట్లు ఇరబడుతున్నాయి కొన్ని ఊళ్ళల్లో ముచ్చట్లు. ఎందుకంటే ఇగో గిందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం ఓడిచింది మాపటీలి. మీటింగులు పెట్టుడు, పట్టభద్రులను కలుసుడు అంత బంద్. పాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఓట్లున్నందుకు అక్కడ వైన్స్లు, బార్లకు సుత తాళం పడ్డది. సోమవారం ఓట్లు 15 రోజుల కాంచి 3 పార్టీల ప్రచారం జోరుగా నడిచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు అంతా తిరిగిండ్రు తీన్మార్ మల్లన్నను మండలికి పంపిస్తానికి. సిపిఐ, సిపిఎం, జనసమితి, బీసీ సంఘాలు మల్లన్నకే జైగొట్టినాయి. ఇవాళ సీఎం సార్ను సుత కలిసిండ్రు ఇదే మాట చెప్తానికి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా. ఆఖరినాడు ఎంత తిరగాలనో గంత తిరిగిండు మల్లన్న. డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాయి ప్రజల కోసం. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా. నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్నా. బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించిన నేను తీన్మార్ మల్లన్న. మా సీట్ల మేము గెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి అన్న నిలబెడితే రావన్న, హరీష్ అన్న మీటింగుల మీద మీటింగులు పెట్టిండ్రు 3 పాత జిల్లాల్లో. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అయితే బీజేపీ పార్టీ వాళ్ళకు ఫోన్లు చేసి మాకే ఓటేయాలని బతిలాడుతుర్రట కారోళ్ళు. గింత అన్యాయం ఉంటాదని గరమైండు పోటీలున్న ప్రేమేందర్ రెడ్డి సారు. మండలిలో సీటు పెంచుకోవడానికి సీనియర్లు ప్రచారం చేసిండ్రు. ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి 8 మంది మా హీరోలు ఉన్నారు. శాసన మండలిలో కొట్టాడు అవకాశం ఇవ్వండి. ఒక్క సీటు కోసానికి 52 మంది పోటీ పడుతుంటే 4,61,000 మంది ఓటర్లు ఉన్నారు. డిగ్రీ చదివి ఓటుకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే ఛాన్సు. టీచర్లు, లాయర్లు, ప్రైవేట్ జాబులు చేస్తోళ్ళు, కొలువుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఏళ్ళకి ఇంకట్టించుకుంటారు అన్నట్టు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ల లెక్క మిషన్ ఉండదు, గుర్తులు ఉండవు. బ్యాలెట్ పేపర్ల మీద పేర్లు ఎదురుగా చిన్న బాక్సులు ఎక్కువ ఉంటది. గన్ల నెంబర్ రాయాలి. నేను స్కెచ్ పెన్ తో రాస్తా, నేను పెన్సిల్ వాడతా అని వాడితిరా అంటే మీ ఓటేసేళ్ళది. మళ్ళా ఆఫీసర్లు ఇచ్చిన పెన్నే వాడాలి. 52 మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా ఎందరికన్నా ఇవ్వచ్చు. పక్కా గెలవాలనుకున్న వాళ్ళకు 1 నెంబరు, ఆయన కాకుండా ఈయన అనుకున్న వాళ్ళకు 2 నెంబరు, ఇట్లా అన్నట్టు. అంతా చదువుకున్నోళ్లే గాని ఓటు ఎట్లా వేయాలనో తెలియక చెల్లకుంట చేసుకున్నోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. కాబట్టి ఆత్రం చేయకుండా నిమ్మలంగా మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయుర్రి.